అదండి చూసారు కదా ఇది మన మైసూర్ పాక్ అండి. పుల్లారెడ్డి స్వీట్స్లో తయారు చేసే నేతి మైసూర్ పాక్ చూసారు కదా ఎలా ఉందో. దీన్ని పుల్లారెడ్డి స్వీట్స్ టైప్లో నేతి మైసూర్ పాక్ మనం మన ఇంట్లో ఈజీ ప్రాసెస్తో చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇది ఒక 1/2 kg ఉంటుంది. దీన్ని సింపుల్గా అతి తక్కువ ఖర్చుతో మనం మన ఇంట్లోనే చేసుకోవచ్చు. వెరీ టేస్టీగా, వాళ్ళకంటే టేస్టీగా. అది ఎలానో ఏందనేది మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం పుల్లారెడ్డి స్వీట్స్ టైప్లో నేతి మైసూర్ పాక్ మన ఇంట్లో మనమే ఈజీ ప్రాసెస్తో పుల్లారెడ్డి స్వీట్ కన్నా టేస్టీగా మనమే తయారు చేసుకోవచ్చు మన ఇంట్లోనే. ఇదేంటంటే ఇటీవల కాలంలో రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అందరూ పుల్లారెడ్డి స్వీట్ అని చెప్పుకుంటున్నారు. ఏంది పుల్లారెడ్డి స్వీట్ అని ఆడ నుంచి నేను కూడా ఒక 1/2 కిలో తీసుకొచ్చాను మైసూర్ పాకు. కేజీ 800 ఛార్జ్ చేశారు, 1/2 kg 400 అయింది. ఏముందబ్బా దీన్ని ఒకసారి ఇది మనం ఒక వీడియో తయారు చేసి పెడితే మన సబ్స్క్రైబర్సు మనోళ్ళు చేసుకుంటారు కదా ఈజీగా అని ఈరోజు ఆ వీడియో తయారు చేద్దామని ప్రిపేర్ అవుతున్నాం. మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనం 1 కప్పు శనగపిండి తీసుకున్నామండి. మనం తీసుకునే ప్రతి కొలత మనం ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో అదే కొలతలో ఉండాలి. మీకు అలాంటి కప్పు లేకపోతే మీరు ఏ గిన్నెలతోనో దేనితోనో తీసుకుంటారో శనగపిండి, ఇక అన్నీ అదే మెజర్మెంట్స్తో ఉండాలి. ఇప్పుడు మనం శనగపిండిని జల్లెడ పట్టుకున్నాం. ఏమీ రాలేదండి, దానిలో డస్ట్ చెత్త అసలు ఏమీ రాలేదు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఈరోజు మనం తీయని నేతి మైసూర్ పాక్ తయారు చేసుకుంటున్నాము మన ఇంట్లోనే. ఎలా చేయటం స్టవ్ వెలిగించుకున్నామండి. స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాము. పాన్లో శనగపిండి పెట్టేసుకున్నాం. పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేయించాలండి. శనగపిండి దాంట్లోకి మనం ఏమి కలపలేదు. ముందు ఫస్ట్ జల్లెడ పట్టేసుకున్నాము, తర్వాత పాన్ పెట్టేసుకొని వేయించుకుంటున్నాం. మళ్ళీ వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, మన స్టవ్ మీద పిండి వేగుతుంది. పిండి అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు అలా వేయించుకోవాలండి మనం. అప్పుడే మనకి మైసూర్ పాక్ అనేది రుచిగా ఉంటుంది. కలర్ మారకుండా ఉండాలంటే మనం దగ్గరుండి కొద్దిగా వేయించుకుంటూ ఉండాలి. మనం ఇక్కడ పిండి ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్లో మైసూర్ పాక్ ఉంటుంది. ఇప్పుడు మనకి అయిపోయింది. ఇంకా దాన్ని దించేసుకుంటున్నాం కిందకి. ఒక నిమిషం దాని మీద ఉంచేసి అంతవరకు నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడదామండి. షుగర్ చూడండి, మనం ఇందాక పిండి ఏదైతే తీసుకున్నామో అదే కప్పులో షుగర్ తీసుకున్నాము. పంచదార కూడా అదే కప్పులో ఉండాలి. ఇప్పుడు మనం నెయ్యి కూడా అదే కప్పులో పోల్చుకుంటున్నాం. శనగపిండి ఏ కప్పులో అయితే తీసుకున్నామో అంతా అదే కప్పులో తీసుకోవాలండి. అది ఒకటే గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నెయ్యి పెట్టుకున్నాం, దాన్ని కొలతలో తీసుకుంటున్నాం. సేమ్ అదే క్వాంటిటీతో, ఎక్కడ కొలత అనేది తేడా రాకూడదండి. మళ్ళీ ఒకసారి అన్నీ అదే కొలతలో తీసుకున్నాం. నెయ్యి కానీ, పంచదార కానీ, శనగపిండి కానీ. ఇవాళ పక్కన పెట్టుకున్నాం. శనగపిండి వేగిందండి, దాన్ని తీసి అలా పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం స్టవ్ వెలిగించుకున్నామండి. ఆ శనగపిండి వేగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఈలోపుగా మనం మళ్ళీ కళాయి పెట్టేసుకున్నాము స్టవ్ మీద. ఇప్పుడు మనం ఇందాక పంచదార చూపించాం కదా కొలిసి, దాన్ని ఆ కళాయిలో పోసేసుకుంటున్నాము. ఏ కప్పుతో అయితే పోసామో ఆ కప్పులోంచి ఒక 1/2 కప్పు వాటర్ తీసుకొని
హాఫ్ కప్ వాటర్ దాంట్లో పోసేసుకుంటున్నాం పంచదారలో. స్టవ్ వచ్చి కొంచెం సిమ్ముల్లో పెట్టేసుకోండి. ఈలోపు మనం శనగపిండి అవి నెయ్యి మిక్స్ చేసుకునేదాకా ఈలోపు పాకు వచ్చేసింది. అందుకని సిమ్ముల్లో పెట్టేసుకొని అది కరుగుతూ ఉంటుంది పాకు. ఈలోపు మనం శనగపిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి చూపించాం కదండి, దాంట్లో నుంచి ఒక హాఫ్ కప్పు నెయ్యి మాత్రమే మనం దాంట్లో పోసుకుంటున్నాము. ఒక హాఫ్ కప్పు మాత్రం పోసుకొని ఉండలు కట్టకుండా శుభ్రంగా కలిపేసుకోవాలి పిండిని. తర్వాత మిగిలిన నెయ్యి నెక్స్ట్ ప్రాసెస్లోకి మనకి అవసరం ఉంటుంది, దాని తర్వాత చూద్దాం. ఈలోపు కొంచెం బాగా పిండిని ఉండలు లేకుండా కలుపుకుందాం. ఒకసారి చూడండి, పంచదార పాకు వచ్చేటప్పటికి మనకి తీగ పాకులో ఉండాలండి. అది తీగ పాకులో ఉంటేనే మనకి మైసూర్ పాకు అనేది చక్కగా కుదురుతుంది. చూడండి ఎట్లా ఉందో, గమ్ములాగా మనకి అది తీగ పాకులోకి రావాలండి. ఆ విధంగా పొయ్యి వచ్చేటప్పటికి ఇప్పుడు పాకులు వచ్చిన తర్వాత కొంచెం సిమ్ముల్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా నెయ్యితో, ఆ శనగపిండిని ఆ కలిపిన దాన్ని ఆ పంచదార పాకులో పోసుకోవాలి. అట్లా కలదిప్పుకుంటూ ఉండాలండి కొంచెంసేపు. మనకి ఆ పిండి మొత్తం కలిసేదాకా అట్లా కలదిప్పుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకుండా. చూడండి మన మంచి ప్రాసెస్ అనేది కొంచెం గ్యాప్ ఇచ్చినా మనకి ఉండలు కట్టేసింది. అలా కట్టకుండా ఒక 2 నిమిషాలు తిప్పుకుంటూ ఉండాలి. ఆ పాకు అనేది ఆ శనగపిండిలో కలిసిపోయేదాకా తిప్పుకుంటూ ఉండాలి. అది బుడగలు వచ్చేసింది మనకి, ఆ బుడగలు వచ్చేదాకా తిప్పుకోవాలి. చూడండి మనకి బుడగలుగా వస్తున్నాయి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా నెయ్యి పోసుకుంటున్నాం, ఒక 2 స్పూన్లు. మాకంటే కొంచెం క్వాలిటీ అది కొలత తెలుసు కాబట్టి దాని ప్రకారం పోసామండి. మీరు మామూలుగా స్పూన్తో 2 స్పూన్లు పోసుకొని అట్లా ఆ విధంగా మనం అది గట్టిపడేదాకా పోసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగుదామండి. ఇప్పుడు మళ్ళీ నెయ్యి పోసుకుందామండి. ఇలా నెయ్యి పోసుకొని చాలా సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ ఒక 20 నిమిషాలు మనం కష్టపడితే స్వీట్ షాప్లో లాంటి మైసూర్ పాకుని మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వాళ్ళకన్నా ఇంకా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మనం. మళ్ళీ ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దామండి. చూడండి గట్టి పడతా ఉంది మైసూర్ పాకు. దానిలోకి మళ్ళీ ఒకసారి నెయ్యి పోసుకుంటున్నాం. మీ దగ్గర చూడండి మైసూర్ పాకు అచ్చులాగా అంచున్న ప్లేట్లు ఏదైనా ఉంటే ఇలా నెయ్యి రాసేసుకొని, ఇలా నిలువుగా ఉన్న ఇలా రౌండ్గా ఉన్న ప్లేట్స్ అయినా నెయ్యి రాసుకొని దాంట్లో పోసుకుంటే మనకి మైసూర్ పాకు అచ్చులాగా వచ్చేస్తుంది. ట్రే మనకి మనం ఎప్పుడో చేసుకునే ట్రేలు కావాలంటే ఉండవు కదండి. అందుకని మన ఇళ్లలో ఉన్న ప్లేట్లోనే అంచున్న ప్లేట్లతోనే మనం మైసూర్ పాకు పోసుకోవచ్చు అచ్చులు. వచ్చే వెయిట్ చేద్దామండి. ఇక మన ప్రాసెస్ అయిపోవచ్చిందండి. ఇక చివరిగా ఉన్నది మొత్తం పోసేసుకుంటున్నాము. బాగా గట్టి పడుతుందండి. ఇక అంటే మైసూర్ పాకు రెడీ అయిపోయిందని, ఇంకొక 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇక ఒకసారి పోసేసుకొని మొత్తం కలదిప్పేసుకుందాం ఒకసారి. తీయని నేతి మైసూర్ పాకు మన ఇంట్లోనే రెడీ అవుతుందండి. ఈజీ మెథడ్తో చేసుకోవచ్చు మనం మన ఇంట్లోనే. ఇదేం పెద్ద కష్టమేం కాదండి. అబ్బో ఎంతో కష్టంగా ఉంది మైసూర్ పాకు అని ఎవరైనా చేసుకోవచ్చండి. కొద్దిసేపు వెయిట్ చేద్దామండి. ఇక ప్రాసెస్ అయిపోయిందండి. మన మైసూర్ పాకు రెడీ అయింది. ఇక దాన్ని మనం ప్లేట్లో పోసేసుకుందాం. చూడండి ఎట్లా ఉందో, గట్టిగా బాగా
గుమగుమలాడుతుందండి వాసన. కాకపోతే ఏంటంటే కొంచెం ఆరిపోయేదాకా వెయిట్ చేయాలి. ఎప్పుడెప్పుడు నోరు తహతహలాడుతుంది. సారీ, ప్రాసెస్ అయిపోయింది. ఇక మనం ప్లేట్లో పోసేసుకుందాం. దాంతో పోసుకోవచ్చు కదా. చూడండి, మేము వచ్చేసేటప్పటికి ఇది ఇట్లా మా ఇంట్లో ఇట్లా టిఫిన్ మూత ఇలా ఉంది. మాకు పొడుగాటి లేవు, అందుకని దీంట్లో పోసేసుకున్నాము. ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దామండి. 10 నిమిషాలు కాదు, ఒక అరగంట పట్టిద్ది. ఆ వేడి నేతితో ఉడికింది కదా, ఆరాలంటే బాగా అరగంట పట్టిద్ది. దాన్ని మనం ఫ్యాన్ కింద అటు కింద పెట్టేసుకోవచ్చు. చల్లబడిన తర్వాత అప్పుడు ముక్కలు కట్ చేసి అప్పుడు చూపిస్తామండి. అంతవరకు కొద్దిగా వెయిట్ చేయండి. చూడండి ఎట్లా ఆరిపోయిందో. ఒకసారి దాన్ని బాల్ వేసి ఒకసారి కట్ చేసుకుందాం. బాగా స్ట్రక్ అయిపోయింది. అండి ఇదిగోండి, మన నేతి మైసూర్ పాక్ రెడీ. తక్కువ ఖర్చు. ఏమైంది మనకి ఖర్చు? 1 కప్పు శనగపిండి, 1 కప్పు పంచదార, దాంట్లో 1 కప్పు నెయ్యి, ఈ 3 మిక్స్ చేస్తే నేతి మైసూర్ పాక్ రెడీ అయింది. దీనికి ఎంతో కాదు, సింపుల్గా ఒక 200 ఖర్చు అవుద్ది. కానీ ఇదే స్వీట్ మనం బయట స్వీట్ కొట్టల్లో కానీ పుల్లారెడ్డి స్వీట్ దాంట్లో కానీ తీసుకుంటే 400, 450 ఛార్జ్ చేస్తారు. కానీ అంతకంటే టేస్ట్గా మనమే తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. సూపర్గా ఉంది. పుల్లారెడ్డి కాదు, వాడమ్మ మొగుళ్ళ ఉంది ఇది. ఫ్రెండ్స్ ఇంకా మన వీడియో ముగించే టైం వచ్చేసింది. మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేదే, వీలైతే ఒక లైక్ ఇవ్వండి, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర శారద.